నమస్తే అండి. నమస్కారం సార్. ఇది ఎవరండి? ఇది మోజర్ల సార్, పెద్దమంది మండల్, వనపర్తి డిస్టిక్ మండల్. వనపర్తి డిస్టిక్లో ఇది ఏం కందని మీరు పెట్టారు? ఇది బిఎస్ఎంఆర్ కొత్త వెరైటీ 730. సార్ మీకు ఇది ఎక్కడ దొరికిందండి? ఇక్కడ మాకు కరీంనగర్లో యూట్యూబ్ ద్వారా నా పేరు కంకణాల సోమనాథ్ సారి అని మాకు పంపించాడు. ఇది బాగా దిగుబడి కూడా బాగా వస్తుందని, 10 క్వింటాల పైకి వస్తుందని చెప్పేసి చెప్పినాడు. మీరు ఎట్టి దుబ్బులు పెట్టుడు అయినా కూడా చెట్టు బ్రహ్మాండంగా ఉన్నది. నీకు ఎన్ని క్వింటాలు వస్తా అనుకుంటాను? ఈ రకంగా ఉన్నా కూడా ఈ రకం ఇంచుమించు నేను 8 నుంచి 10 దాకా రావచ్చు అని ఆలోచన. 8 నుంచి 10 క్వింటాలు వస్తుంది. అది కూడా నీకు మంచిగా చేసుకుంటే ఇప్పుడు ఫుల్ పూత చూడండి, మొక్క పూత ఉంది. ఎక్కువగా దానికి పచ్చబట్ట వచ్చినట్టు పూత ఉంది. ఇంకొక వారం రోజులు 10 రోజులు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఈ వెరైటీను ఇప్పుడు ఎవరైనా రైతులు అత్తుకుంటూ పోతుంది కదా, ఉన్న వస్తుంది చెప్పండి. ఇది ఏం కంది అని అడుగుతున్నా లేదా? అడుగుతున్నారు. ఎట్లా ఉన్నదంటారు? వాళ్ళ సజెషన్ ఏమంటున్నారు? వాళ్ళు ఏమనుకుంటారు? ఏమని అడుగుతున్నారు? ఇది కొత్త వెరైటీ, ఇది పెంకి కన్నా కూడా మీకు బాగుందని చెప్పేసి రైతులు తెలియజేస్తాం అన్నమాట. ఇది కూడా మీ గతంలో పింకీ అనే రకాలు వేస్తుంది, తర్వాత ఎల్ఆర్జీ 176 వేస్తుంది. దానికన్నా కూడా ఇది దానికన్నా కూడా ఇది పర్వాలేదు అన్నాక రకంగా మంచి రకంగా కనపడుతుంది. ఈసారి దిగుబడి వస్తే కూడా మిగతా రైతులు కూడా వచ్చే సంవత్సరం కూడా పెడతానే ఆశతో మేము ఒకసారి జరిగిన ఇంకా మందులు చెప్తాను. అయితే నా పేరు కంకలా స్వామి, మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్. నేను బిఎస్ఎంఆర్ కంది చెప్పగానే మీ పేరేమంటారు? వెంకటేశ్వర రెడ్డి గారికి నాకు యూట్యూబ్లో పరిచయమై నాకు ఆయనతోటి పరిచయం ఏర్పడి నాకు సీడ్ కావాలంటే నేను ఆయనకు పంపినస్తుంది. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది, నువ్వు ఏ విధంగా పెట్టుకోవాలి, ఎప్పుడు మందు కొట్టుకోవాలి, అడుగు మందు కానీ మీది మందు కానీ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అదే విధిగా పెట్టిండు. కాకపోతే భూమి ఓన్లీ పూర్తిగా 2 సార్లు దుబ్బ భూమిలో పెట్టిండు. అయినా దాదాపుగా ఇంత ఏ విధంగా పెరిగింది. ఇది అప్రాచ్మెంట్ ఎవరైనా పక్క రైతులు 8 క్వింటాలు వస్తా అనుకుంటాను, వాళ్ళు ఎవరైనా అడిగిన అసలు 8 క్వింటాలు వస్తుంది అప్రాచ్మెంట్ ఈ రకంగా ఉందంటే ఎకరానికి ఎన్ని క్వింటాలు రావచ్చు అని అంటారు వాళ్ళు. ఇంకా వేరే వాళ్ళు కూడా చూసి కూడా ఇది మంచి దిగుబడి బాగానే వస్తుంది అంటే ఉన్న వస్తుంది చెప్పాలి సార్. నేను ఉన్నాను కాదు, ఇది మన సీడ్ కాదు, మన ఫిట్ కాదు, ఉన్న వర్షాలు కూడా సహకరించాలి సార్. బాగా వర్షాలు కూడా కొంచెం రకం సహకరిస్తే కూడా ఇది మంచి దిగుబడి వస్తుంది మేము ఆశిస్తున్నాం. మేము కూడా ఓకే రెడ్డి గారు, మరి ఓకే, థ్యాంక్ యూ.